బావా 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 కిట్టి జాయిన్ అవుతున్నాను బావా. కిట్టియా? కిట్టి జాయిన్ అవుతా. ఏదో ఆర్మీలో జాయిన్ అవుతున్నాను, దేశ సేవ చేస్తానన్నట్టు చెప్పావు. ఎందుకే కిట్టి? తలనొప్పి? ఎందుకా? ఏంటి బావ అలా మాట్లాడతావు? మీకేమో మైండ్ రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంటారు, వీకెండ్స్ వస్తే అక్కడికి ఆ ఫ్రెండ్ కలవాలి ఈ ఫ్రెండ్ కలవాలని. నువ్వే వెళ్తావు. మరి నేను రోజు వస్తామాను ఇల్లు ఉడ్చుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఎత్తుక్కోవడం, ఇంక ఇదే పని. నాకు మైండ్ రిలాక్సేషన్ ఉండద్దా బావా? కిట్టి వాళ్ళు అందరూ కాల్ చేశారు బావా, మంత్కి ఒకటి కిట్టి, 1 year కిట్టి, ఇది మంత్కి ఒకసారే కదా, జాయిన్ అవ్వు అని అన్నారు బావా. ప్లీజ్ చాలే, ఆ ఒక్క డే మిగతా 29 రోజుల్ని డామినేట్ చేస్తుంది. నాకు వద్దురా స్వామి. ఇదివరకు జాయిన్ చేసిన 2 years బ్యాక్ ఏమైంది? వెళ్ళావు, వస్తావు, వచ్చిన తర్వాత నాకు పీ, దాంతో నాకు తా, ఇవన్నీ నాకు అవసరమా? వస్తావు, అదన్నారు ఇదన్నారు, లేకపోతే నాకు ఇలా అనిపించింది, వాళ్ళు ఇలా చేశారు, మనం డిగ్రేడ్ చేశారు, లేకపోతే ఇలా అన్నారు, నువ్వే అనుకుంటావో తెలీదు, వాళ్ళు అంటారో తెలీదు, దేవుడికే తెలియాలి. ఏంటి బావా అలా మాట్లాడతావు? మరి నువ్వు కూడా ఇంటికి రాగాలని కిట్టి అయిపోయి ఇంటికి రాగాలని ఏమే కిట్టి ఎలా జరిగింది, ఫోటోలు బాగా దిగారా, ఎవరేమన్నారు అన్నీ అడుగుతావుగా. ఎందుకు అడుగుతాం? అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, బాగా అయిందా అని అడుగుతాం. అంతేగాని వాళ్ళు ఏమన్నారో అడుగుతాం. అంతేగాని నువ్వేమనుకుంటున్నావో చెప్పమని కాదు. ఎందుకు తల్లి ఆ ఒక్క రోజు వెళ్ళిన దాపానికి 29 రోజులు నాకు ఆ తాళ నొప్పి అవసరమా? ఓకే, కిట్టి వద్దు, ఏమొద్దు, ప్రశాంతంగా ఇంట్లో ఉండి పనులు చేసుకో. ఓకే, నో వే, నో కిట్టి. బావా 12 సారీస్, కొత్త సారీస్ ఉండిపోయాయి. నెలకొక్కటి కట్టుకున్నా నాకు సేల్ అయిపోతాయి బావా. ఎలా అయినా ఒప్పించాలి, బాగా ఒప్పించేస్తా.